ఈరోజు మొక్కలకి ట్రీట్. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే హార్వెస్ట్ ఉంది, చేసుకుందాము. అలాగే మొక్కలకి ఇవాళ ఒక మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాను అనమాట. అంటే మన మొక్కలు ఈ మధ్య కొంచెం మనకి సంతృప్తికరంగా హార్వెస్ట్ ఇస్తున్నాయి కదా, అందుకని చెప్పి బోల్డ్ అంతా తీసేసుకుంటున్నాం మనం మొక్కల నుంచి. ఇవాళ ఒక స్పెషల్ ఫుడ్ మొక్కలకి ఇవ్వబోతున్నాను అనమాట. మల్టీపర్పస్ ఫుడ్. అదేంటనేది వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. వీడియో చూసే ముందండి ఒక చిన్న రిక్వెస్ట్ సునీతది, ఆ వీడియోని లైక్ చేసి చూడండి. ఈ మధ్య మనవి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళకు కూడా వీడియో అనేది వెళ్తుంది. మనలాగా మొక్కలు బోల్డంతమంది పెంచుకునే అవకాశం ఉంటుందన్నమాట. లేట్ చేయకుండా ముందైతే హార్వెస్ట్ మొదలు పెడదాం. అసలు టమాటాలు అండి, ఒక్క నిమిషం చూపిస్తూ ఉండండి. ఎర్రటి టమాటా పండ్లు, చెర్రీ టమాటా లాగా అసలు ఎంత బాగున్నాయో. హార్వెస్ట్ చేసేసుకుందాం టకటక. సెల్ఫ్ వీడియోగ్రాఫర్ అనమాట ఇవాళ. సో ఏమైనా వీడియోలో సరిగ్గా రాకపోతే తిట్టుకోమాకండి. నా మెయిన్ టార్గెట్ ఏంటంటే ఎక్కువ మందిని మోటివేట్ చేయాలి, ఎక్కువ మంది గార్డెనింగ్ చేయాలి అనేది మన టార్గెట్. ఎండగా ఉంది, నాకు టైము ఎటు కాకుండా అయిపోతుందండి. షాప్కి వెళ్తేనేమో రాలేకపోతున్నాను, మార్నింగ్ ఏమో అసలు అవ్వట్లేదు. అసలు ఎప్పుడు వీడియో తీయాలి అనేది అర్థం కావట్లేదు. సో అలా పోతే టమాటాలు అయితే అసలు ఎంత బాగున్నాయంటే అండి, ఎర్రగా బ్రహ్మాండంగా వచ్చినాయి. మనం మంచిగా పోషకాలు అందిస్తే బాగుంటాయండి. ఇటువంటి కీరా దోసకాయలు అయితే అసలు భలే కాస్తున్నాయండి. చూసారా, లాస్ట్ టైం కూడా మనం చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాము. అసలు ఎంత బాగా వస్తున్నాయంటే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు మిద్దె తోటలో మనకి ఇంత బాగా వస్తుంది పంట అనేది. చిన్న తీగకి అసలు కాయలు బీభత్సంగా వస్తున్నాయి. ఇదిగోండి, ఇంకా పిందెలు ఉన్నాయి. ఇది ప్రాపర్గా తీగని పైకి అల్లాలండి. అల్లితే మనకి అయ్యో పెలుసుగా ఉంటుంది ఇది బాగా. ఇంకొకటి దీనికి మెయిన్ నేను నోటీస్ చేసింది, ఎక్కువ దోమ కూడా బాగా అటాక్ అవుతుందండి. బాగా ఈ మందు కనుక మనము నీమ్ ఆయిల్ కానీ ఏదైనా ఒక వారం లోపల దాటిందనుకోండి టైము, ఖచ్చితంగా ప్రాబ్లం అయితే వస్తుంది. ఇది చూసారు, ఇట్లా అనేసరికి పెలుసుగా ఉండి తెగిపోయింది. చూసి దీన్ని పైకి కట్టాలి. ఎండకి ఏం కనిపిస్తుందనండి, వంకాయలు ఉన్నాయి, ఇక్కడ కోద్దాము. దయచేసి ఏమనుకోకండి, ఏదన్నా ప్రాబ్లం ఉంటే కనుక మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనేది నా ఉద్దేశము. కాకపోతే టైం ఎటు కాకుండా సెట్ అవ్వట్లేదు అసలు. మాది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనమాట. ఇటు మార్నింగ్ వస్తేనేమో ఇటు నుంచి ఎండ బాగా వస్తుంది, రెండు వైపులా ఖాళీ ఉండి ఏ టైంలోనూ వీడియో తీయటం కుదరట్లా. ఇంకా వంకాయలు కోసేసుకున్నాము. కాకర మొక్కలు బాగా పడి మొలిసినాయి, ఇవన్నీ సరి చేసి కట్టుకోవాలి. ఇదిగోండి సొరకాయలు చూసారా ఎట్లా ఉన్నాయో. నాకైతే కొన్ని అందుతాయి, కొన్ని అందవు. అందిన వరకు నేను కోస్తాను, మిగిలిన కోపిస్తా. ఒకటే ఉంది అందంది. ఇదిగోండి, కనిపిస్తున్నానా నేను అసలు? అదిగోండి స్వీట్ లెమన్స్ ఉన్నాయండి, ఇవి కూడా కోసుకుందాము. నా ఫేవరెట్ ఫ్రూట్ అనమాట ఇది. అంటే మన మిద్దె తోటలో కాసేవి ఫ్రూట్స్ అన్నీ ఇష్టమే, కానీ ఇవి కూడా ఉన్నాయండి. టేబుల్ లెమన్స్ కూడా ఉన్నాయి. స్వీట్ లెమన్స్ అయితే ఇంకా ఉన్నాయి, ఇప్పుడైతే కొన్నే కోస్తున్నా నేను. ఇదిగోండి స్వీట్ లెమన్స్ చూసారా ఎంత బాగున్నాయి కదా. టవర్ గార్డెన్లో చుక్కకూర చూసారా ఎంత బాగుందో, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడైతే కొయ్యాలనిపించట్లేదు, తర్వాత కోద్దాము. ఇవాళ పాలకూర కోసాను, ఇప్పుడు అవసరం లేదు మనకి, నేను రేపు వచ్చి కోసుకుంటాను. హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాము. సొరకాయలు వచ్చినాయి ఒక 3, టమాటాలు ఇంకా మొన్న 3 రోజుల్లోనే కోసాను, అందుకని తక్కువే ఉన్నాయి. ఇప్పుడు వరకు అయితే ఉన్నాయి, కోసేసుకున్నాము. ఇంక ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను మొక్కలకి అనేది చెప్తాను. ఇవాళ ఇచ్చేది ఇది భూశక్తి. అంటే భూమిలో నుంచి మనం ఉన్న ఎనర్జీ అంతటిని వెజిటబుల్స్ రూపంలో, ఆకుకూర రూపంలో తీసేసుకుంటూ ఉంటాం కదా, కూరగాయలు, ఫ్రూట్స్ ఇట్లా.
మనకి ఏంటంటే అండి భూమిలో అంటే రైతులకి ఎవ్రీ టైం ఇట్లా అవసరం ఉండదు. పంట నెలకొకసారి 2 నెలలకు ఒకసారి అట్లా వేస్తారేమో, కానీ మనకు అలా కాదు. మనం ఎంత జాగ్రత్తగా మొక్కలకి నీళ్ళు పోసినా మనకి నీళ్ళన్నీ కింద కారిపోతూ ఉంటాయి. ఆ కొద్ది మట్టిలోంచే మనం ఇంత హార్వెస్ట్ అనేది తీసుకుంటూ ఉంటాం కనుక ఎవ్రీ టైం ఏదో ఒకటి వారానికి ఒకటి మనం మంచిగా ఎరువు మీకు అందుబాటులో ఉంటే పశువుల ఎరువు వేసుకోండి, లేదు అంటే కనుక కిచెన్ కంపోస్ట్ వేసుకోవచ్చు. కానీ మనకున్న మొక్కలు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే అవన్నీ సరిపోవు కనుక ప్రతి వారం ఏదో ఒకటి బోన్ మీల్ పౌడర్ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదా. ఈసారి ఏంటంటే నేను భూశక్తి అనేది ఇస్తున్నాను అనమాట. ఇందులో అండి హ్యూమిక్ యాసిడ్ ఉందంట, సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉందంట, అమినో యాసిడ్స్ ఉన్నాయంట. ఎలా బెనిఫిట్ అవుతుందంటే మొక్క ఊరికే దాని ఆకులు ఇట్లా మొక్క బుషీగా అవటం కాకుండా ఈల్డ్ బాగా వచ్చేటట్టు చేస్తుందంట. అది మాకు రొట్టేసిపోతుంది అని అంటారు, బాగా మొక్కలు గుబురుగా పెరిగిపోతుంది అనుకోండి, కాపు రాకుండా రొట్టేసిపోతుంది అంటారు. అట్లా కాకుండా ఈల్డ్ బాగా వచ్చేటట్టు చేస్తుందంట. ఇది మనకి ఏది భూమిలో అయితే కనుక ఎకరానికి 5 కేజీలు సరిపోతుందంటండి, 5 నుంచి 6 కేజీలు. ఇది మనము మిద్దె తోటలకు వాడుతున్నాం కనుక ఒక 1/2 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూన్ అంతా చూపిస్తాను దగ్గరికి. అంతా మొక్క మొదట్లో అంటే మనము మట్టిలోకి వేసేయాలి. ఇప్పుడైతే నేను ఇది వేస్తున్నాను. ఇది నేను ఆ మధ్య ఒక కిట్ తెప్పించుకున్నాను కదండి సంపత్ దగ్గర, అప్పుడు తెప్పించుకున్న వాటిలో, రీసెంట్గా కాదు, అమృత ఆహార్లో కాదు, అంతకుముందు తెప్పించిన దాంట్లో ఇది. సో సంపత్ దగ్గర తెప్పించానండి. సో ఇప్పుడైతే వేస్తున్నాను. టమాటా మొక్కలు నాకు ఒక సైడ్ నుంచి కొన్ని మొక్కలు పాడైపోతున్నాయి. మళ్ళీ నేను ఎప్పటికప్పుడు ఏంటంటే ఎక్కడో చాటపల్లి ముడుస్తూ ఉంటాయి నాకు తోటలో, వాటిని ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో ఇట్లా కొంచెం మట్టి ముందుగా మనం వాటరింగ్ చేసుకుని ఉండాలి. చేసుకున్న తర్వాత మరీ మొక్క మొదట్లో కాకుండా ఇదిగోండి, ఇది మా పెద్ద టబ్స్ కనుక ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అది మీరు దాన్ని బట్టి చూసుకుని మీ మొక్కల మీ కుండీల సైజుని బట్టి మీరు వేసుకోండి. కొంచెం మట్టి కదిలించుకుని వేసుకుంటే ఏంటంటే మనం నీళ్ళు పోసినప్పుడు చక్కగా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ తడిగానే ఉన్నాయండి మట్టి, నేను ఇప్పుడైతే ఏమి వీటికి వాటరింగ్ చేయను. మొక్క మొదట్లో ఎప్పుడు వేయకూడదండి, వేర్లు ఎప్పుడు కూడా మనకి చిన్న వేర్లు పిల్ల వేర్లు ఆహారం తీసుకుంటే కనుక కొంచెం దూరంగానే వేయాలి. ఇది టైర్లో ఉన్న మొక్క, టమాటా మొక్క అసలు ఏ రేంజ్కి పెరుగుతుందో చూడండి. ఇంకా నేను ఎక్కువ చూపించడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఒకసారి నేనైతే టకటక అన్నిటికీ వేసేసుకుంటానండి. ఇదన్నమాట ఈరోజు మొక్కలకి ట్రీట్. మనమే కాదండి ట్రీట్ తీసుకునేది, పాపం మొక్కలకు కూడా ఇవ్వాలి. వాటిని ఖుషీగా ఉంచితేనే మనం హ్యాపీగా ఫుడ్ తీసుకోగలుగుతాము. ఇప్పుడు ఈ కాకరపాదు ఉంది కదండి, దీనికి పూత పింద రావట్లేదు అంటే ఏంటి అర్థం, దానికి అసలు ఓపికే లేదనమాట ఇంకేదైనా చేయడానికి. సో మనం ఎనర్జీని ఇవ్వాలి. ఎంత వేరియేషన్ వస్తుంది ఏంటి అనేది చూద్దాం. మనం వేస్తున్నాం కదా, తర్వాత దీని డెవలప్మెంట్ ఏంటనేది చూద్దాం. కొంతమంది ఏంటంటే అంతంత రేట్ అవుతున్నాయా అనుకుంటారు కొనేటప్పుడు, కానీ మనం కూరగాయల కోసం వెళ్ళాం అనుకోండి, ఏమొస్తున్నాయండి అసలు. వారానికి సరిపడా కూరగాయలు అన్నీ కొనుక్కోవాలి అంటే 1000 రూపాయలు లేనిదే రావట్లేదు అన్నట్టుగా ఉన్నాయి ఇప్పుడు రేట్లు. అవన్నీ ఆదా అవుతున్నాయి కదా, దట్టు మనం చక్కగా కెమికల్స్ లేని ఫుడ్ తింటున్నాము. ఇట్లా అన్నిటికీ వేసేసుకుంటాను. ఇప్పుడు మీకు ఒక మొక్కని దగ్గరగా చూపిస్తున్నానండి, దీన్నే మనము ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇదిగోండి చూసారా ఈ మొక్క ఎట్లా అయిపోయిందో, ఆకులన్నీ కూడా అండి ముడత వచ్చేసి ఇట్లా పాడైపోయింది. మొక్కకు అసలు కొత్త చిగురే లేదు. మరి ఎందుకు అలా అయింది అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే మొక్కకి మట్టి తేమ ఎక్కువ అయిందా, లేకపోతే నా రూట్ రాట్ అయిందా అనుకోవడానికి లేదు. కింద వైపు నుంచి చిగుర్లు బాగానే వస్తున్నాయి, కాకపోతే అసలు మొత్తం మొక్క అయితే అలా అయిపోయింది. ఇక్కడ ఇంకొక పచ్చిమిర్చి మొక్క ఇదిగోండి, ఇది కూడా ఇలా ఉంది. ఇప్పుడు మనం వీటికి ఎరువు వేస్తున్నాము. వేసిన తర్వాత చేంజ్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం గమనించుకుందాము. ఇవైతే టమాటో మొక్కలు ఎక్కడంటే అక్కడ పడి మొలిసిన మొక్కల్ని నేను అలా పెట్టేశానండి. అవి బాగున్నాయి కనుక వాటిలో తేడా మనం గమనించలేము. ఇలాంటి వాటిలో చూసుకుంటే మనకు అర్థమవుతుంది. ఒక కొత్త ఎరువు అయితే ఇచ్చాము. మరి మీకు వీడియో ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఎవరికైనా ఆర్గానిక్లో ఎరువులు కావాలంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చక్కగా అందరూ సొంత ఇల్లు కట్టుకుని మొక్కలు పెంచుకునేలాగా అందరికీ ఆ దేవుడు ఆశీర్వదించాలి, అవకాశం కలిగించాలి అని ఆశిస్తూ మీ సునీత.